వినాయకుడిని పూజించేందుకు ఏమీ లేకపోయినా గరిక ఉంటే చాలని ఓ నమ్మకం. ఆయనకు గరిక అంటే ప్రీతి కలగడానికి వెనక ఒక కథ ఉంది. పూర్వం యమధర్మరాజుకి అనలాసురుడు అనే కుమారుడు పుట్టాడు. అగ్నితత్వం ఉన్న ఆ రాక్షసుడు తనకెదురుగా వచ్చిన ప్రతిదాన్ని బూడిద చేయసాగాడు. అతని బాధ భరించలేక ముల్లోకాల్లోని జీవులన్నీ అటు ఇటు పరిగెత్తసాగాయి. కానీ వినాయకుడు మాత్రం ఆ రాక్షసుణ్ణి అంతు చూసేందుకు సిద్ధపడ్డాడు. పూర్వం తన తండ్రి అయిన శివుడు గరళాన్ని మింగిన విధంగా వినాయకుడు కూడా అనలాసురుణ్ణి అమాంతంగా మింగేశాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ అనలాసురుణ్ణి అగ్నితత్వం కదా, అందుకని అతను వినాయకుల్లోని విపరీతమైన తాపాన్ని కలిగించసాగాడట. గణేశుణ్ణి తాపం తీర్చేందుకు అమృతంతో స్నానం చేయించినా లాభం లేకపోయింది. సాక్షాత్తు ఆ చంద్రుడే వినాయకునికి చల్లదనాన్ని కలిగించేందుకు అతని శిరస్సు మీద నిలిచాడు. అయినా ఎలాంటి ఉపశమనమూ లభించలేదు. చివరికి తనని గరికతో కప్పివేయమని ఆ ఏకదంతుడి వారికి సూచించాడు. అలా దేవతలంతా తలా 21 గరికలను తెచ్చి వినాయకుని శరీరాన్ని కప్పాక ఆ గరికలో ఉండే ఔషధ గుణాల వలన ఆయనలోని తాపం శమించిందంట. అప్పటి నుంచి గరిక అంటే వినాయకునికి ఇష్టం ఏర్పడిందని చెబుతారు.